ఆభరణాలు కోట్ల మంది ఉత్కంఠగా ఎదురుచూస్తున్న ఒడిశాలోని పూరి జగన్నాథ్ రత్న భాండాగారం రహస్య గది 46 ఏళ్ల తర్వాత గురువారం తెరిచారు. భారీ పెట్టెలు అల్మరాల్లో ఉన్న స్వామివారి ఆభరణాలను తాత్కాలిక స్ట్రాంగ్ రూమ్కి తరలించారు. రాష్ట్ర ప్రభుత్వం జస్టిస్ బిశ్వనాథ్ రథ్ అధ్యక్షత ఏర్పాటు చేసిన 11 మంది సభ్యుల సమక్షంలో ఉదయం 9:50 గంటలకు గదిని తెరిచారు. సాయంత్రం 5:15 వరకు దశల వారీగా సంపదను స్ట్రాంగ్ రూమ్కి చేర్చారు. ఈ సందర్భంగా శ్రీక్షేత్రం వెలుపల గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. ఉదయం 8 నుంచి భక్తుల ప్రవేశాలు నిలిపేశారు. ముందు జాగ్రత్తగా ఆలయం లోపల స్నేక్ హెల్ప్ లైన్, ఓడ్రాఫ్ జవాన్లను సిద్ధంచారు. హైమాస్ట్ దీపాలు, గ్యాస్ కట్టర్లు, ఆక్సిజన్ సిలిండర్లు తీసుకెళ్లినా వాటి అవసరం రాలేదని అధికారులు తెలిపారు. సాయంత్రం 6 గంటలకు వెలుపలకు వచ్చినట్టు జస్టిస్ రథ్ శ్రీక్షేత్ర పాలనాధికారి అరవింద పాడి విలేకరులకు వివరాలు చెప్పారు. రాశిగదిలో పెద్ద పరిమాణంలో 3 పెట్టెలు ఉన్నాయి. వాటిలో 2 కలప, 1 స్టీల్వి, అలాగే 4 భారీ సైజు అల్మరాలు ఉండగా వాటిలో 3 కలపతో 1 స్టీల్తో చేసినాయి. వాటిలో చిన్న కంటైనర్ తరహా పెట్టెలో స్వామివారి ఆభరణాలు ఉన్నాయి. వాటి వివరాలు బహిర్గతం చేయకూడదని ప్రతిజ్ఞ చేసినందుకు మేము వెల్లడించడం. స్వామి సంపద భద్రంగా ఉంది, ఎక్కడా చెక్కు చెదరలేదు. రహస్య గది నుంచి సొరంగ మార్గం ఉందన్న అంశాన్ని పరిశీలించలేదు. ప్రభుత్వ మార్గదర్శకాలు దీని ప్రస్తావన లేదు. ఈ భాండాగారం మరమ్మతులను పురావస్తు శాఖ ఏఎస్ఐ చేపడుతుంది. సొరంగ మార్గం మరిన్ని రహస్య గదులను లేజర్ స్కానింగ్ ద్వారా శోధించాలంటే ప్రభుత్వ అనుమతి అవసరం. భాండాగారం మరమ్మతులు సంపద లెక్కింపు పూర్తయ్యాక అధ్యయన సంఘం మరోసారి సమావేశమై రహస్య గదులను శోధించడం మీద ప్రభుత్వానికి సిఫార్సు చేస్తుంది. ప్రస్తుతానికి మాకు అప్పగించిన బాధ్యత నెరవేర్చాం. సంపదనంతా తాత్కాలిక ఖజానాలో భద్రపరిచి సీల్ చేయించాం. ఇదంతా వీడియోగ్రఫీ చేయించాం. లోపల పాములు, విషకీటకాలు ఏమీ లేవని జస్టిస్ రథ్ వివరించారు. సొరంగ మార్గం రహస్య గదుల మీద భిన్న వాదనలు ఉన్నాయి. శ్రీక్షేత్ర రత్న భాండాగారం రహస్య గదుల సొరంగ మార్గంపై ఆలయ అర్చకులు, పాలకుల నుంచి వివిధ వాదనలు వినిపిస్తున్నాయి. భాండాగారం నుంచి పురాతన రాజప్రాసాదం వరకు సొరంగ మార్గం ఉందని, దీనికి అనుసంధానంగా 5 రహస్య గదులు ఉన్నాయని జగన్నాథుడు నిత్యం సేవలు అందించే జగన్నాథ స్వైన్ మహాపాత్ర గురువారం మీడియాకు తెలిపారు. సొరంగ మార్గంలో రహస్య గదుల్లో స్వామివారి సంపద ఉన్నట్టు మా తండ్రి నాకు చెప్పారని ఆయన వెల్లడించారు. ప్రముఖ చరిత్రకారుడు దామోదర్ ప్రధాని స్పందిస్తూ 1971లో ప్రస్తుత పూరిరాజు గజపతి దివ్యసింగ్ దేవుకు పట్టాభిషేకం జరిగాక బోడోదండోలో నూతన రాజప్రసాదం నిర్మించారు. అంతకుముందు బలిసాహిలో పురాతన రాజమహల్ ఉండేది. శ్రీక్షేత్రం రహస్య గది నుంచి మహల్కు సొరంగ మార్గం ఉన్నట్టు స్పష్టమైన ఆధారాలు ఉన్నాయి. రహస్య గదుల సంగతిని కాలక్రమంలో అంతా మర్చిపోయారు. పరిశోధిస్తే వాస్తవాలు వెలుగులోకి వస్తాయని అభిప్రాయపడ్డారు. దీనిపై దివ్యసింగ్ దేవ్ స్పందిస్తూ సొరంగ మార్గం ఉనికి ఏఎస్ఐ నిర్వహించే లేజర్ స్కానింగ్లో తేలుతుందని చెప్పారు. గురువారం రహస్య గది తలుపులు తెరిచాక ఆయన లోపలికి వెళ్లారు. స్వామివారి ఖజానా గది, తాత్కాలిక స్ట్రాంగ్ రూమ్ను పరిశీలించి వచ్చాక విలేకరులతో మాట్లాడారు. సొరంగ మార్గంతో పాటు లోపల మరికొన్ని రహస్య గదిలో ఉన్న సంగతి నేను కూడా విన్నాను. మరమ్మతులు చేపట్టడం ఏఎస్ఐ లేజర్ స్కానింగ్ చేస్తే అన్ని విషయాలు వెలుగులోకి వస్తాయని పేర్కొన్నారు అన్నట్టు వార్తని హైలైట్ చేశారు. అయితే జగముండి సర్కార్ అలసత్వంతో ఉపద్రవం